నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలకు వెళ్దాం. వార్తలకు వెళ్ళే ముందు మా వీడియోని చూసి నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మేము ఇంతకంటే బెటర్ కంటెంట్ చేయాలంటే మీ సపోర్ట్ మాకు అవసరం. కాబట్టి ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. వార్తలకు వెళ్దాం. ఎన్నో రోజుల నుంచి మనల్ని ఇబ్బంది పెడుతున్న విషయం కానీ, ఇబ్బంది పెడుతున్న మనిషి కానీ ఆయన ఎవరు కాదు, ట్రంప్. అనేక సందర్భాలల్లో భారత్కు రకమైన ఇబ్బంది పెడుతున్నాడు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అనుకుంటే ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఆయన ట్రంప్ గారు ఒకరే. ఆయన నిన్న మోడీ గారు వెళ్ళి కలవడంతో సానుకూలంగా స్పందించి ఇగో ఒప్పందం కుదుర్చుకుని వెళ్ళి చూడండి చెప్తా. 140 కోట్ల మంది తరపున ప్రెసిడెంట్ ట్రంప్కు ధన్యవాదాలు. నా మిత్రుడు ట్రంప్తో మాట్లాడాను. భారత ఉత్పత్తులపై సుంకాలను 18% తగ్గించడం హర్షణీయం. దీనిపై 140 కోట్ల మంది భారతీయుల తరపున ట్రంప్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ ఉత్పత్తుల గురించి అనేక రకాల, ఒక్క సుంకమే కాదు అనేక రకాల సుంకాలు పెంచిండు ట్రంప్ గారు. భారత్ నుంచి ఎగుమతులు దిగుమతులు ఉన్నాయంటే అనేక రకాల సుంకాలు పెంచిండు ఆయన. పెంచి ఎందుకంటే ఈ మధ్యలో కొంతకాలంగా మోడీ గారు ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళలేరు. అట్లనే ట్రంప్ గారు చెప్పే మెసేజ్ను సరిగా పట్టించుకోకపోవడం వల్ల నేను ఎట్లయినా వినిపిస్తా. ఎందుకంటే ప్రపంచ దేశాలల్లో అమెరికా కొంచెం పెద్ద దేశము, గట్టిగా ఉన్న దేశము, అంటే ఆర్థిక బలం ఉన్న దేశము, సైనిక బలం ఉన్న దేశము, టెక్నాలజీ పరంగా అధిక మొత్తంలో టెక్నాలజీ ఉన్న దేశం. కాబట్టి కొంచెం గర్వంగానే ఉంటాడు ఆయన. ఆ ఉండడంతో మోడీ గారు ఆయనకు స్పందించకపోవడం, ఆయన కలవకపోవడం అదంతా ఆయన హట్ చేయడం వలన అనేక రకాల సుంకాలు పెంచిండు ఆయన. పెంచి ఏదో రకంగా భారతీయ స్టూడెంట్లను కూడా, విద్యార్థులను కూడా కొన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిండు ఆయన. ఈ సర్టిఫికేట్ లేకపోతే మీరు వెళ్ళిపోవాలి, అది లేకపోతే వెళ్ళిపోవాలని చెప్పేసి రకరకాల ఇబ్బందులు పెట్టిండు. అవన్నిటి విషయంలో మోడీ గారు ఈరోజు మళ్ళా పునరాలోచన చేసుకొని వెళ్ళి ట్రంప్ గారిని కలవడం జరిగింది. కలవడంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. వాస్తవానికి కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్న దేశం కాబట్టి ఆ గర్వము అది చూపిస్తారనమాట. చూపించారు కాబట్టి ఈరోజు అది ఆడదాకా పోయింది అది సుంకాలు. దాంతో ఇదంతా కాదు, వాణిజ్య ఒప్పందాలు కలవాలన్నా, లేకపోతే మనకు ఆ ఎగుమతులు దిగుమతులు సరిగా జరగాలన్నా మనం ఏదో ఒకటి మాట్లాడి తీరితేనే ఏదో ఒకటి తెలుస్తా అని చెప్పేసి మోడీ గారు వెళ్ళి కలవడం జరిగింది. కలిసిన ఆ పక్షంలో ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఎగుమతుల పైన చేసే ఆ సుంకాలను కూడా 18% తగ్గించడం. ఇది భారతదేశానికి చాలా లాభదాయకం. మోడీ గారు తగ్గెళ్ళిరా, లేకపోతే డైరెక్ట్ కలుద్దాం, ఏందో తాడుపేడో చూద్దామని చెప్పేసి ఎట్లా వెళ్ళినో కానీ వెళ్ళడంతో ఈరోజు భారతదేశం పైన భారం తగ్గింది. భారతదేశానికి ఇంకా అవకాశాలు కలిగినట్టయినాయి. ఇది భారతదేశానికి చాలా వరకు లాభదాయకం. ఎందుకంటే అనేక రకాల 18% సుంకాలంటే కూడా ఎన్నో కోట్ల డబ్బులు మిగిలిపోతాయి. కాబట్టి ఇది సంతోషకరమైన వార్తనేది. చూడండి, దానికి సంబంధించి ప్రపంచంలో 2 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే మన ప్రజలకు మేలు చేస్తుంది. పరస్పర ప్రయోజనాలకు అద్భుతమైన మార్గాలు సుగమం చేస్తుంది. మార్గం సుగమం చేస్తుంది. ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం. శాంతి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ట్రంప్తో కలిసి పనిచేస్తాం. మోడీ ఎట్లా అంటే ఈ మధ్య ఆగమనం చేస్తున్నాడు. ఆగమనం చేసి నాకు పద్మశ్రీ కావాలి, పద్మభూషణ్ కావాలి, ఇట్లా రకరకాలుగా అనేక రకాల అవార్డులు నాకు కావాలని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. రకరకాల మెసేజ్లు పాస్ చేస్తున్నాడు అన్ని దేశాలకు. అతను ఇంతకుముందు కూడా ఒక దేశం పైన చూసినాం. అది దేశ ప్రధాని పట్టుకొచ్చి పెట్టుకున్నాడు, నాకు ప్రెసిడెంట్ మెడల్ లేలే అని చెప్పి. ఆ రకంగా చూసుకుంటే అనేక రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మోడీ గారు వెళ్ళి మాట్లాడి సాల్వ్ చేసి ఇక ఆయన ఎట్లా శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ శాంతి కోసం ప్రయత్నం చేసిన భారతదేశం కూడా తోడుంటుందని చెప్పేసి ఆయనతో మాట్లాడి దానికి సంబంధించి అన్ని ఒప్పందాలు కుదుర్చుకొని రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇంకో వార్త ఉన్న చూడండి, ఎంత తగ్గినాయి ఏందనేది. సుంకాలు తగ్గాయి. భారత్పై టారిఫ్లను 18% తగ్గించిన ట్రంప్. ప్రధాని మోదీతో ఫోన్లో ట్రంప్ చర్చలు. అనంతరం ట్రూత్ సోషల్లో పోస్టు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు. ఉక్రెయిన్ పైన మోదీతో రష్యా చమురు ఇకపై కొనమన్నారు. అమెరికా వెనిజువేలా నుంచి కొంటామన్నారు.
వీలైనంత భారీగా అమెరికా ఉత్పత్తులు దిగుమతులు చేసుకుంటామని హామీ ఇచ్చారు. మోడీ గారితో మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు ఆయన ఏమని, భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది, దానికి సంబంధించి దాంతో మాట్లాడిన తర్వాత రష్యా నుంచి ఇప్పుడు ఈయనకు కోపం రష్యా పైన ఉన్నది, ట్రంప్ గారికి రష్యా పైన ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ గట్టి ఉన్న దేశాల్లో రష్యా కూడా ఒకటి. రష్యాతోటి మనకు ఆర్థిక సంబంధాలు కానీ ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉన్నది మనకు. యుద్ధ విమానాల కొనుగోలులో కానీ ఇంకా రకరకాల ఇప్పుడు సైనిక బలగంలో తీసుకొచ్చుకోవడం రకరకాలుగా కూడా మనకు రష్యా నుంచి ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల పక్షంలో ఆయన ట్రంప్ అట్లాంటి విషయంలోనే నిరాశ పడుతున్నాడు. ఆయన నిరాశ పడడానికి కారణం ఏంటంటే ఇదే, రష్యాతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి, రష్యాతో చెవురు కొనుగోలు చేస్తున్నారు, యుద్ధ విమానాలు అక్కడ నుంచే కొంటున్నారు, ఏమైనా అవసరం ఉంటే రష్యా ప్రెసిడెంట్ వచ్చిపోతున్నాడు ఇండియాకి అని చెప్పేసి ఆయనకు ఒక మంట ఉన్నది. ఆ మంట తగ్గింది. ఎట్లా తగ్గిందంటే మోడీ గారు ఫోన్ చేయడం వల్ల, మోడీ గారు కలవడం వల్ల. లేకపోతే అది ఇంకా తగ్గకుండా ఇంకెక్కువ అవుతుండే. దానికి సంబంధించి మాట్లాడినట్టు ఏమని, అక్కడ నుంచి కొనొద్దనే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తే మోడీ గారు కూడా సానుకూలంగా స్పందించారంట. ఏమని, రష్యా చమురికపై కొనమన్నారంట, అమెరికా వెంజువేలా నుంచి కొంటామన్నారంట. వెంజువేలా అధ్యక్షుడినే ఇంతకుముందున గుప్పిట్లోకి తీసుకున్నాడు. వెంజువేలా కూడా ఇప్పుడు ఒక రకమైన అమెరికాను పోయిగా, అమెరికాలో ఒక సిటీ ఒక చిన్న దేశంగా ఏర్పడ్డది, కానీ ఆ వెంజువేలా అధ్యక్షుడిని కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చుకొని భయపెట్టి ఈరోజు దాన్ని కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఎక్కడి నుంచో కొన్నది ఇప్పుడు అమెరికా వెంజువేలా నుంచో కొనాలని చెప్తే దానికి మోడీ గారు కూడా ఓకే అయిపోయారంట. వీలైనంత భారీగా అమెరికా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటామని హామీ ఇచ్చారంట. భారతదేశానికి సంబంధించిన ఎట్లాంటి దిగుమతులైనా సరే అది అమెరికా నుంచే చేసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది వాళ్ళకు. భారత్కు రూపాయలు 45.5 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటుంది. సుంకాలను భారత్ క్రమంగా 0కు తగ్గించనుంది. ట్రంప్ వెల్లడి. ఆయన చేసేదానికేమో 18% తగ్గించి తగ్గించి అంటున్నాడు. భారత్ మాత్రం సుంకాలను మొత్తం తగ్గించనుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మనం ఎందుకు తగ్గించాలి ఎంతగానం? ట్రంప్ వెల్లడి. సుంకాలను భారత్ క్రమంగా 0కు తగ్గించనుంది. ట్రంప్ వెల్లడి. ఇప్పుడు అమెరికా దిగుమతుల పైన మనం సుంకాలను ఎందుకు తగ్గించాలి? భారతదేశ దిగుమతులకైనా తగ్గించినప్పుడు ఎంత తగ్గించిండు? 18% తగ్గించిండు. మనం కూడా ఒక లిమిట్ పెట్టుకొని అంతవరకు తగ్గిస్తే మంచిది కదా. మొత్తం 0కు తగ్గిస్తే ఇంకా మనకేం మిగులుతుంది? ఏమొస్తుంది? సుంకాల తగ్గింపుపై ప్రధాని మోదీ హర్షం. ప్రజల తరపున ట్రంప్కు ధన్యవాదాలు. ప్రపంచ శాంతికి ట్రంప్ సారథ్యం అవసరమని వ్యాఖ్య. అమెరికాలో జైశంకర్. మొత్తం మీద ఎన్నో రోజుల నుంచి నడుస్తున్న చర్చ, అసలు అమెరికా మనకు సపోర్ట్ చేస్తుందా, ఇంకా లేకపోతే దీనిపైన ఎట్లాంటి రియాక్షన్ ఇస్తుందా అని చెప్పేసి చాలా రోజు జనాలంతా కూడా ఎదురు చూస్తున్నారు. మోడీ గారు వెళ్తారా వెళ్ళరా, లేకపోతే ఏంది? ఒక సోషల్ మీడియాలో పెద్ద వారం నడిచింది. అప్పుడైతే అమెరికా మనకు జర నో చెప్తుంది కాబట్టి రష్యా అధ్యక్షుడు వచ్చిండు. రష్యా అధ్యక్షుని కూడా ఒక కారులో కాకుండా ఇంకో కారులో తీసుకొచ్చిర్రు. ఇట్లా రకరకాల టాపిక్ తోటి సోషల్ మీడియా మొత్తం హల్చలైంది. అప్పుడు దాని పక్షంలో చూసుకుంటే అసలు మోడీ గారు ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళరు అనుకున్నారు. కానీ ఏదేమైనా ట్రంప్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ సుంకాలు 10% తగ్గి ఈ దిగుమతులకు సంబంధించి కొంచెం ఊరట లభించింది అనుకోండి. చూద్దాం ఇంకో వాడదాం. మన ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు దానికి సంబంధించి. నిన్న రావినారాయణ రెడ్డి గారికి చిత్రపటానికి పుష్పాంజలి కట్టించిన తర్వాత మాట్లాడిన మాటలు ఇవి. ఏంటంటే చూడండి, నారాయణ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి కట్టించిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, నారాయణ తదితరులు. చూడండి, మీరెలా జాతిపిత, మీరు ఏ ఆదర్శాల కోసం నిలిచారు, నేరాలపై విచారణ వదలడం ఏమిటి, పోలీసులు నోటీసులు ఇస్తే తప్పుపడతారా, మీరు ఎలా జాతిపిత అని చెప్పేసి కేసీఆర్ గారి గురించి సంబంధించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఎలా జాతిపిత అని చెప్పి, ఆయన జాతిపిత అని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటలేరేమో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే జాతిపిత అని పిలవడం ఎందుకు పిలుస్తారు? ఉద్యమం చేసిన ఆయన పిలుస్తారు, ఉద్యమం సాధించిన ఆయన పిలుస్తారు, ఆ జాతికి న్యాయం చేసి జాతిపిత అని పిలుస్తారు. మరి తెలంగాణ రాష్ట్రంకి న్యాయం చేసినట్టే కదా కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం మేలు చేకూర్చినట్టే కదా కేసీఆర్ గారు అంటే. మరి ఎట్లా జాతిపిత కాడు? రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఏంటంటే మీరు ఎట్లా జాతిపిత అవుతారని మాట్లాడుతున్నారు. జాతిపిత కావాలని అర్హతలు ఏముంటాయి? జాతిపితగా పిలవాలంటే ఆయనకు అర్హతలు ఏముంటాయి? ఆయన ఏ పని చేసి ఉండాలి? రేవంత్ రెడ్డి గారికి తెలుసా ఆ మాట? ఆ విషయం తెలుసా?
జనాలందరూ కూడా ఆయనను జాతిపితగానే చూడాలనుకుంటున్నారు. ఈరోజు కేసీఆర్ గారు ఇప్పుడు కాదు ఆయన విలువ తెలిసేది, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తెలుస్తుంది ఆయన విలువ, కేసీఆర్ గారి విలువ ఏమవుతుంది అనేది. అసలు జాతిపిత అని పిలవడంలా ఎట్లాంటి తప్పు లేదు ఆయన. ఎందుకంటే తెలంగాణ జాతి కోసం పోరాడిన మనిషి, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన మనిషి, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మనిషి. అనేక సందర్భాల్లో కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే ఒకటి ఇచ్చిండు అంటున్నాడు, ఒకటి తెచ్చిండు అంటున్నాడు, ఇయ్యనిగా వాడేవాడు తేనికి వీడేవాడు అని చెప్పి రకరకాల మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఒక పనిని సంకల్పించి ఆ పని కోసం సహకరించి ఆ పని కోసం కష్టపడి అది సాధించిన వ్యక్తిని ఈరోజు ఆయన ఎట్లాంటి సంబంధం లేదు ఆయన కానీ మాట్లాడడం ఏంది? ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా అప్పుడు ఏడుకోర్రు, ఆ రోజు ఏడున్నారు. మరి ఆ రోజు మొత్తం ఉద్యమం నడిపిస్తుంది కేసీఆర్ అని చెప్పేసి ఎట్లా ముద్రపడ్డది? మరి కేసీఆర్ గారు ఒక్కరే ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు తీసిండు? ఆయన ఒక్కడే ఎందుకు చేసిండు? మరి ఈ మాట్లాడే వాళ్ళందరూ ఆ రోజు చేయాల్సింది కదా. ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేసి నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని పంతం పట్టుకున్న నాయకుడు, అట్లాంటి నాయకుడిని ఈరోజు జాతిపితాన్ని పిలవడంలో తప్పేమున్నది? ఈరోజు మీ రాజకీయ విద్వేషాలు ఏమైనా ఉండొచ్చు, ఎట్లాగానూ ఉండొచ్చు అవి, కానీ రాష్ట్రం కోసం కష్టపడ్డ నాయకుడు కేసీఆర్ గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ కూడా తొక్కేయాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళందరినీ దాటుకొని నిలబడ్డ నాయకుడు. తెలంగాణ రాకపోతే తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరుగుతున్నది, తెలంగాణకు నీళ్లు లేవు, తెలంగాణ ఆగమైపోతున్నది, తెలంగాణకు బడ్జెట్ కూడా సరిగ్గా పెడతలేరు, మా రాష్ట్రం మాకు వస్తే మేము ఏమన్నా సాధించగలుగుతాం, మా రాష్ట్రం డెవలప్ అవుతుంది, మా ప్రాంతాలు బాగుపడతాయని చెప్పేసి ఆకాశించిన నాయకుడు కేసీఆర్ గారు. అంటే మా ప్రాంతం బాగుపడతాయని ఆకాంక్షించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి మనిషిని ఈరోజు మీరు ఫోన్ ట్యాపింగ్ అని అనేక రకాలుగా రోడ్డు మీద తిప్పుతూ ఉన్నారు. ఎంత రోడ్డు మీద తిప్పినా ఏం చేసినా సరే, ఒకవేళ ముఖ్యమంత్రి హోదాలో ఏదైనా మిస్టేక్ జరుగుంటే బరాబర్ శిక్షించండి, బరాబర్ దానికి తగిన ఫలితం ఇవ్వండి. కానీ మీరు ఎట్లా జాతిపిత అవుతారు, మీరు ఏం చేసిర్రు, తెలంగాణకు మీరు తెచ్చిందేంది, ఇట్లాంటి మాటలు అయితే అస్సలకే సరికాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పుపడతారు ఈ మాటలు. ముఖ్యమంత్రి గారికి అనేక రకాల వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మాటలన్నా మాట్లాడని, ఏమన్నా చేయని, ఎట్లాంటి రాజకీయ ప్రస్తావనన్నా చేయని, కానీ తెలంగాణకు కేసీఆర్ గారు ఏం చేయాలంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. అది వాళ్ళు చూస్తూ ఊరుకోరు. వాళ్ళందరికీ మనోధైర్యం. నిన్న ఒక్కరోజు కేసీఆర్ గారు విచారణ పేరుతోటి బయటికి రండి అంటేనే జస్ట్ కేసీఆర్ గారు చెప్పకుండా కేటీఆర్ గారు చెప్తేనే గంతమంది బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి ఇండ్లు కానీ మంత్రుల ఇండ్లు కానీ ముట్టడించడానికి ప్రయత్నం చేసినట్టు కూడా వార్తలు చూసినాం మనం. అదే కేసీఆర్ గారి నోట్ల నుంచి బయటకు వస్తే కేసీఆరే ఆ మాట చెప్పి బయటికి రండి అని చెప్తే పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఊహించండి, ఒకసారి ఆలోచన చేసుకోండి. తెలంగాణకు 200% జాతిపిత కేసీఆర్ గారే. మీరు రాజకీయ విమర్శలు ఏమైనా చేయండి, దానికి సంబంధం లేదు, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణకు అనుకున్న ఫలితాలను సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు వరి ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1 అని చెప్పి నిలిచింది తెలంగాణ రాష్ట్రం. ఎట్లా నిలిచింది? అది సెంట్రల్ సర్వేనే చెప్పింది కదా, దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉన్నది వరి ఉత్పత్తులు అని చెప్పి. ఎడిగించి వచ్చింది? నీళ్ళు ఎవరు తీసుకొచ్చారు? అవి కేసీఆర్ గారు కాదా? అనేక ప్రాజెక్టులు మునిగిపోయినాయి అన్నారు. ఎక్కడ పోయినా మునిగిపోయినాయి, నీళ్ళతో కలకల్లాడుతున్నాయి ప్రాజెక్టులు ఇప్పుడు. ఇదే చేసిన పని చేయని పని చేసినట్టు చెప్పి అలవాటు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, కానీ అది సరైన పద్ధతి కాదు. కేసీఆర్ గారు 200% తెలంగాణ రాష్ట్రం జాతిపితని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నమాట. అది మీ హయాంలో ఉద్యమకారులకు అవమానాలు, హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు సర్వం కోల్పోయారు. మీ హయాంలో ఉద్యమకారులకు అవమానాలంట. ఉద్యమకారులకు అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఉద్యమకారులను ఆమరులుగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి మీరేం చేసారు ఉద్యమకారులకు? మీరు ఏం చేసారు ఉద్యమకారులకు? ఒక్క వార్తనన్నా చూపించండి మీరు ఉద్యమకారుల కోసం ఈ పని చేసినామని చెప్పి. గద్దర్ గారి కోసము
గదర్ గారు ట్రస్ట్ కోసము భూమి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిర్రు. మీరు ఇచ్చిరా? ఉద్యమకారుడు కాదా గద్దర్ గారు? గద్దర్ గారి కోడలు కొడుకు మీ ఇంటి గేటు ముందు 18 గంటలు వెయిట్ చేసిర్రు మిమ్మల్ని కలవడం కోసం. ఒకప్పుడు కేసీఆర్ గారు గద్దర్ గారిని 3 గంటలు గేట్ బయట కూర్చున్నబెట్టిండి అంటేనే దాని పెద్ద అవమానము, గద్దర్ గారికి పెద్ద అవమానమే జరిగింది అని చెప్పి మాట్లాడారు. అట్లాంటిది ఈరోజు గద్దర్ గారి కొడుకును కోడల్ని ఇద్దరు కూడా మీ ఇంటి ముందు 18 గంటలు కూర్చున్నబెట్టారు అంటే దానికి అర్థమైంది. మరి దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మరి వెయిట్ చేసి మీరు కలవరు ఇంకా లేరు అంటే సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. 18 గంటలు బయట మీ గేట్ ముంగట కార్లో కూసురు వాళ్ళు. మీరు స్పందించిరా? మరి మీరు కలిసిరా? మీరు ఉద్యమకారుల పిల్లలకు కానీ ఉద్యమకారులకు కానీ మీరు ఏమైనా మాట్లాడుతురా? కలుస్తున్నారా? అసలు టైం ఇస్తురా? ఎట్లాంటి మెయిల్ చేస్తున్నారు? అది చూసుకోండి ఫస్ట్. అది చూసుకొని తర్వాత కేసీఆర్ గారు మేము మాట్లాడండి. ఉద్యమకారుల కోసం ఆలోచన చేసిండు కాబట్టి ఉద్యమకారులు అమరులు ఎందుకు అయ్యారు? చాలామంది అసలు ఏం జరిగింది తెలంగాణ కోసం అనేది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి అనేక సందర్భాల్లో వాళ్ళని గుర్తు చేసిండు. అమరవీరుల స్తూపం కూడా కట్టిండు. ఉద్యమకారుల కోసం ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. వాస్తవం కొంచెం డీలే వహించవచ్చు, కానీ దాని విషయంలో కూడా ఇంకా మాట్లాడతాడు, ఇంకా చేస్తాడు. చేపించుకున్నదాకా కూడా చూడండి. అప్పుడప్పుడే నువ్వు రివర్స్లో మాట్లాడితే ఏడవుతుంది? తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళందరినీ కూడా తెలంగాణ ఏం కావాలి, నీళ్లు కావాలని కొట్లాడినాం, నీళ్లు తెచ్చిండు. ఉద్యోగాలు కావాలని కొట్లాడినాం, ఉద్యోగాలు వేసిండు. ఆయన చేసిన ఉద్యోగాలకి మీరు నియామక పత్రాలు ఇచ్చారు. ఉద్యమకారులను గుర్తించినప్పుడు ఇదే చెప్పిన పని చేసుకొస్తురా లేదనేది అది ఉద్యమకారులకు ఇచ్చిన హామీ. ఉద్యమకారునికి హామీ ఎందుకు ఏమి ఇస్తాడు? మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందామని హామీ ఇస్తాడు. ఈరోజు బాగుపరిచిందా లేదా? మరి చూసుకోండి. అది మీకేమో 100 ఎకరాల ఫామ్ హౌస్లు, రూపాయలు 1000 కోట్ల వ్యాపారాలు, పత్రికలు, టీవీల ప్రజాస్వామ్యంలో నేరాలు చేసే స్వేచ్ఛ ఎవరికి లేదు. అవును, వాస్తవం. 200% నేరాలు చేసే స్వేచ్ఛ ఎవరికి లేదు. అది కేసీఆర్ గారు చేసినా, కేటీఆర్ గారు చేసినా, హరీష్ రావు గారు చేసినా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినా ప్రజాస్వామ్యంలో తప్పు చేసే స్వేచ్ఛ ఎవరికి లేదు. తప్పు చేసే స్వేచ్ఛ ఏ రాష్ట్రం ఇస్తుంది? ఏ దేశం ఇస్తుంది? ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ అది అధికారులు చేయాల్సిన పనా, ముఖ్యమంత్రి చేయాల్సిన పనా? అది అవగాహన ఉందా కనీసం మీకు? ఫస్ట్ అది అవగాహన తెచ్చుకోండి. అవగాహన తెచ్చుకున్న తర్వాత మాట్లాడండి ఎవరు చేస్తారనేది. మీకు ఈరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తలేదా? మీ టేబుల్ మీకు ఎట్లా వస్తుంది ఇంటెలిజెన్స్ రిపోర్టు? ఏ అధికారి చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి గారు కూర్చొని చెప్తారా నాకు ఆ మనిషి కాల్ రికార్డింగ్ కావాలి, ఈ మనిషి కాల్ రికార్డింగ్ కావాలని? ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని అది చేస్తుంది, వాళ్ళ పని వాళ్ళు. 100 ఎకరాల ఫామ్ హౌస్ అంటారు, టీవీ ఛానల్ అంటారు. 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లా నుంచి వచ్చినాయి చూసిరా మీరు? అది ఒకవేళ నిజంగానే దొంగ ఆస్తో ఇంకోటో ఉంటే పట్టుకోండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం లాగా ఫోన్లు ట్యాప్ చేసిండు, ఎవరితో ఫోన్ ట్యాప్ చేసి విన్నాడు అని చెప్పేసి హంగామా చేస్తారు కదా. ఈ ఆస్తులు కూడా ఎట్లయితే వచ్చినాయని చెప్పి దాని మీద విచారణ చేయండి. తప్పుడు ఉంటే తీసుకురండి, గజ్జేయాలి. కానీ ఉద్యమకారునిగా, ఒక నాయకునిగా తప్పు పట్టవద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది ఒకటి, ఉద్యమకారునిగా, ఒక రాష్ట్ర నాయకునిలాగా ఆయనను తప్పు పట్టద్దు, కేసీఆర్ గారిని తప్పు పట్టద్దు. నిజంగానే ఆస్తుల విషయమో ఇంకోటి ఉంటే ప్రభుత్వాలు చర్చలు చేయండి, దానిపైన ఎంక్వైరీలు వేయండి. నిజంగానే తప్పుడు దారిలో వచ్చింది ఆస్తి అనుకుంటే తీసుకురండి, రాష్ట్ర ఖజానాకు తీసుకురండి. అది దానిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీకు మద్దతు పలుకుతారు. అంతేగాని విచారణ పేరుతోటో, ఆస్తుల పేరుతోటో, ఫోన్ ట్యాపింగ్ల పేరుతోటో మీరు మాజీ ముఖ్యమంత్రి గారి పైన, తెలంగాణ కోసం పోరాడిన నాయకుని పైన, తెలంగాణ తెచ్చిన నాయకుని పైన విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అది మార్చుకోండి, అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కోరుకుంటుంది అదే. చాలానే చేసింది తెలంగాణ రాష్ట్రం కోసం. ఆయన 4 లక్షల కోట్లు అప్పు చేసిండని చెప్పేసి బురద వెళ్తారు. 4 లక్షల కోట్లను 7 లక్షల కోట్లను చూపిస్తారు, కానీ వాస్తవం కాదు, 4 లక్షల కోట్లే. 4 లక్షల కోట్ల పనులు కూడా ఆయన చేసినట్టు కనిపిస్తున్నాయి. చాలా సంక్షేమం ఉన్నది అంతే, అభివృద్ధి కూడా ఉన్నది అంతే. అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో సంక్షేమం కూడా ఆ స్థాయిలో అందించిండు. దానికి రేవంత్ రెడ్డి గారు గమనించాలి. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు మోదీ కుట్ర, చదువుకున్న సర్టిఫికేట్ చూపించరు ఎందుకు?
రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కార దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పురస్కారం. జాతీయ పురస్కార ఆ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడి చూడాలి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటివి ఇంకా మొన్ననే చదువుకొని వచ్చాడు కదా, జరా సార్కు తెలివి ఎక్కువ ఉన్నట్టుంది, ఇప్పుడు తెలివి ఎక్కువైనట్టుంది, దాని విషయంలోనే మాట్లాడుతున్నట్టు. మరో వార్త చూసుకుందాం. కేసీఆర్ విచారణ ఓ బూటకం, ఆయన రేవంత్ క్విడ్ ప్రోక్రో. రామచంద్రరావు గారు కేసీఆర్ గారు విచారణ గురించి సంబంధించి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి రామచంద్రరావు గారు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. చూడండి, 2 నెలలైనా కేసును సాగదీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అసలు బాధితులం మేమే, ఫోన్ ట్యాపింగ్ అసలు బాధితులము మేమే అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్తా ఉన్నారు. అసలు ఫోన్లు ట్యాప్ అయినాయి మాయి, మేము ఎట్లాంటి పనులు చేసినాం అనే విషయంలో ఫోన్లు ట్యాప్ చేసి దానిపైనే వాళ్ళు కార్యాచరణ దాల్చారని చెప్పేసి రామచంద్రరావు గారు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి జనాలు అనుకుంటున్న మాట కూడా అదే. అంటే ఏంటంటే ఎన్ని రోజులు పెండింగ్ పెడతారు, ఇంకా ఎన్ని రోజులు పొడిగిస్తారు, దానికి సంబంధించి మాట్లాడుతున్నాను. 2 ఏళ్ళైనా కేసును సాగదీస్తున్నారు. బాధితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? మున్సిపాలిటీలో రూపాయలు 2,500 కోట్ల స్కాము, పన్నుల డబ్బులు కాంగ్రెస్ నేతల జేబుల్లోకి. దీనికి కాంగ్రెస్ నాయకుల పైన కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఆయన ఆరోపణలు చేసిండు. ఏమనంటే చూడండి, మున్సిపాలిటీలో 2,500 కోట్ల స్కామ్ జరిగింది, ఇవన్నీ పైసలు కూడా కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళ్ళినాయని చెప్పేసి రామచంద్రరావు గారు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించే మాట్లాడాలి, దానికి సంబంధించి జనాలకు నిజ నిజాలు తెలియాలి అని చెప్పేసి దానికి సంబంధించి చెప్తా ఉన్నారు రామచంద్రరావు గారు. అంటే అర్థమైంది, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, రేపు ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ స్కామ్లు జరుగుతాయనేది మాత్రం వాస్తవంగా అనిపిస్తున్నది. ఈ వార్తలు చూస్తుంటే ఈ స్కామ్లు జరిగేటి నిజం అనేది అనిపిస్తున్నది. ఎందుకంటే చూడండి, ఏం చెప్తున్నారు, ఆధారాలు లేకుండా అయితే చెప్పరు కదా ఏ నాయకుడైనా, కనీసం ఇంకింత ఆధారాలను ఉంటాయి కదా, ఆధారాలకు సంబంధించి మాట్లాడుతున్నారు రామచంద్రరావు గారు. ఏమనంటే మున్సిపాలిటీలో 2,500 కోట్ల స్కామ్ జరిగిందంట. ఒక మున్సిపాలిటీలో 2,500 కోట్ల స్కామ్ జరిగితే ఇంకా మిగతా పథకాలల్లో లేకపోతే మిగతా డిపార్ట్మెంట్లల్లో ఏం జరుగుతుంది? అసలు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోతుంది? తెలంగాణ రాష్ట్రం నువ్వు ఎవడో దోచుకుంటున్నాడు అని చెప్పేసి వాడిని బయటికి తోలిచ్చినాం వాడిని. ఈరోజు మన రాష్ట్ర ప్రాంతీయవాదులే మన రాష్ట్రాన్ని దోచుకుంటే దాన్ని ఎవడు కాపాడాలి? ఇంకా ఇప్పుడు ఒకప్పుడు వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని చెప్పేసి కాంగ్రెస్ను బయటికి వెళ్ళగొట్టినాం. సొంత పార్టీలు ఉన్నాయి, లోకల్ పార్టీలు ఉన్నాయి, వాటికి అవకాశాలు ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంకు అవకాశం ఇస్తే ఈరోజు మళ్ళీ అదే స్కామ్లలో పోతే ఎప్పుడు బాగుపడాలి తెలంగాణ రాష్ట్రం? ఇక 1,000 కోట్ల స్కాములు చేసుకుంటూ పోతే పరిస్థితి ఏంది? ఎవడు కాపాడాలి తెలంగాణను? ఏ పాట అయితే కాపాడుతుంది? సార్ మీరు కూడా చెప్పండి. కాంగ్రెస్ పాలనపై ఛార్జ్షీట్ విడుదల, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు పిలుపు. ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను విచారించడం ఓ బూటకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. కేసు పెట్టి 2 ఏళ్లు పూర్తయిన కాంగ్రెస్ సర్కార్ ఇంకా విచారణ పేరిట కాలయాపన చేస్తుందని విమర్శించారు. అసలు ట్యాపింగ్ జరిగింది బీజేపీ నాయకులపైన అని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. చూడాలి ఆ విచారణలో ఎవరెవరా ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది, లేకపోతే ఎవరెవరిని బయటికి తీసుకొచ్చారు, ఎవరు ఏ డిస్కషన్ విన్నారు ఏంటంటే కూడా అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఆల్రెడీ కేసు కూడా కొలిక్కి వచ్చింది, దానికి సంబంధించి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. మరో వార్త చూసుకుందాం. ప్రభుత్వానికి పోలీసులు సమాచారం ఇవ్వడం సహజమే, కేసీఆర్ హయాంలోనే ఇది జరిగింది, ఎవరి ఫోన్లు విన్నారని అడిగే సంస్కృతి కేసీఆర్కు లేదు. సిట్ విచారణ ఓ ప్రహసనం, కాంగ్రెస్ నేతలకు లీగులు, కేసీఆర్ను ముట్టకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని టచ్ చేసినట్లే, చంద్రబాబుకు కేంద్రానికి రేవంత్ దాసోహం కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ వినడం అనేది ప్రభుత్వానికి అవసరమే, ప్రభుత్వం వింటది, కానీ కేసీఆర్ గారు పలానా క్యాండిడేట్ల ఫోన్ ట్యాప్ చేయమని చెప్పారు కదా అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వ్యక్తుల పేర్లు చెప్పాడు కేసీఆర్ గారు, వ్యక్తుల పేర్లు చెప్పే సంస్కృతి కేసీఆర్ గారికి లేదు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టు బయట మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఇంటెలిజెన్స్ అధికారులు వింటారు ఫోన్ ట్యాప్ చేసి. ముఖ్యమంత్రి చెప్తానో ఇంకొకరు చెప్తానో వినడం కాదు, అది అధికారికంగా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. చూడాలి, కేసు కూడా కొలిక్కి వచ్చింది. ఇంకొకసారి కేటీఆర్ గారిని విచారించే ఆలోచనలో కూడా సిట్టు ఎంక్వైరీ ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నది.
మరి కేటీఆర్ గారు విచారణ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇంకా కొలికి వస్తుంది ఏదో ఒకటి, కొలికి వచ్చిన రోజు అన్ని బయటకు వస్తాయి ఎవరు ఏం చేశారు అనేది కూడా చూద్దాం.